ఆదివారం 4 గంటల వేళ తోచలేదని బయటికి తీసుకువెళ్ళమని మారం చేస్తున్న కూతురికి ఇదిగో నీకు మంచి సినిమా కన్నా బాగుండేది చూపిస్తాను అంటూ ల్యాప్టాప్ ఆన్ చేసింది కీర్తన. బోర్లా పడుకొని గడ్డానికి చేతులు ఆనించి చూస్తూ ఉన్న శృతి కళ్ళు ఆనందంగా విభ్రమంగా చూస్తూ మమ్మీ మమ్మీ చూడు చూడు ఆ పిట్ట పిల్లలు నోళ్ళు ఎలా తెరిచాయో, పిట్ట చూడు నోట్లో ఎలా పెడుతుందో అన్నం. కొమ్మకి వేలాడుతున్న గిజిగాడు గూడులో బంగారు పిట్ట పిల్లలు నోళ్ళు తెరుచుకొని ఉంటే రెక్కలు టపటపలాడిస్తూ ఎగురుతూ నోట్లో ఆహారం పెడుతున్న ఆ దృశ్యం వింతగా చూస్తూ అరిచింది. పిట్టపిల్ల ఏమిటే భలే పేరు పెట్టావు అందుకే ఇతన. మరేమనాలి, పిట్ట కదా, దాని పిల్ల కదా. పెద్ద కళ్ళని తిప్పుతూ ఆ కళ్ళ మీద పడిన జుట్టుని తోసుకుంటూ ప్రశ్నార్థకంగా చూసింది. పిచ్చుక పిల్ల అంటాం, పక్షి పిల్ల అనాలా, పక్షి కూన అనాలా? తల్లి సందేహంలో పడింది. అమ్మ చూడు చూడు ఆ నెక్స్ట్ కాకి పిల్లలు ఎంత క్యూట్గా ఉన్నాయో. మరొక దృశ్యం, మరొక కేక, ఆనందం, ఆశ్చర్యం. మమ్మీ చూడు చూడు ఏంటివి? ఉడతలు చూపిస్తూ అడిగింది. స్క్వెరల్స్ ఉడతలు అంటారు. సపోటా చెట్టు మీద చెంగు చెంగున కొమ్మ మీద నుంచి దూకుతూ పక్వానికి వచ్చిన కాయలు ముందు కాళ్ళతో పట్టుకు కొరుకుతూ మమ్మీ మనం తింటున్నట్టే తింటుంది చూడు సంబరంగా అంది. కూతురు ఆనందాశ్చర్యాలు చూస్తుంటే చిన్నప్పుడు సపోటా చెట్లు కొమ్మల మధ్య ఎలుకల బోను పెట్టి ఉడతలను పట్టుకొని కాసేపు ఆనందించి ఆడి విడిచిపెట్టేస్తే తుర్రుమని పారిపోవడం. ఇప్పటి పిల్లలు ఈ దృశ్యాలు ఎలా చూస్తారు? మమ్మీ నాకు ఉడతనివ్వు ఆడుకుంటాను ఆశగా అంది. వద్దమ్మా వాటిని పట్టుకొని బోనులో పెట్టకూడదు పాపం వస్తుంది అంటూ రామదాసు చిలకని పట్టుకొని బంధించిన కథ చెప్పింది. శృతి కళ్ళలో కాస్త నిరాశ. మమ్మీ చూడు ఆ ప్యారెట్ జామకాయని ముక్కుతో ఎలా కొరుకుతోందో. మరో దృశ్యం, మరో ఆశ్చర్యం. చిలక కొరికిన పండు తెల్లారి కింద పడితే ఏరుకుని గౌనుతో తుడుచుకోవడం, తినడం. చిన్నతనంలో ఎన్ని ముచ్చట్లో. అమ్మా ఆవు పిల్ల చూడు అమ్మ దగ్గరికి వచ్చి ఎలా పాలు తాగుతుందో. అమ్మా అలా పొడుస్తుందేమిటి? ఆవు అమ్మకి నొప్పెట్టదు. అమ్మ దూడ పొదుగు కుమ్మి కుమ్మి పాలు తాగుతున్న దృశ్యం చూసి శృతి అంది. అమ్మలకి నొప్పెట్టదమ్మా, నువ్వు నా కడుపులో ఉండగా ఎలా తన్నేదానివో తెలుసా? నవ్వింది కీర్తన. బాగా నొప్పి పెట్టేదా అమ్మా? సారీ అమ్మా శృతి అంది బాధపడుతూ. అదేం లేదు, అందరూ కడుపులో ఉండగా అలా తిరుగుతూ తిరుగుతూ తంతారు, అది నొప్పెట్టదు. అమ్మకు అసలు బాధపడదు, సంతోషిస్తారు అంది. శృతి దృష్టి మళ్ళీ ల్యాప్టాప్ మీదకి మళ్ళింది. ఆవు దూడ పాలు తాగి పెదడంతా చెంగు చెంగున గెంతుతూ ఉంది. మరొక దృశ్యం, పిల్లి వసారాలో పడుకుంటే 4 పిల్లలు తల్లి మీద గెంతుతూ వాళ్ళతో అవి పోట్లాడుకుంటూ ఆడుకుంటున్నాయి. మమ్మీ పిల్లి పిల్లలు చూడు ఎంత క్యూట్గా ఉన్నాయో. వాటిని పట్టుకోవడానికన్నట్టు చెయ్యి చాపింది ల్యాప్టాప్ పైన. పెదడి నిండా విరబూసిన బంతిపూలు, రంగురంగుల్లో వాటి మీద సీతాకోక చిలుకలు, మరొక చోట రంగురంగుల చామంతీలు. ఇంత మంచి గార్డెన్ ఉండేదా అమ్మ మీ ఇంట్లో? పూలని స్క్రీన్ మీద తాకుతూ అడిగింది. వీధి వైపంతా పూల మొక్కలు, పెరట్లో మామిడి, పనస, సపోటా, జామ, ఎన్ని చెట్లుండేవో మా అమ్మమ్మ గారింట్లో. పిల్లలందరూ సెలవులకి వెళ్ళినప్పుడు చెట్ల మీదే ఉండేవారు. ఎన్ని రకాల ఆటలో అంది కీర్తన పాత రోజుల్ని తడుచుకుంటూ. శృతి తల్లి వంక చూస్తూ, మరి మన అమ్మమ్మ గారింటికి సెలవులకి ఎవరు రారు ఎందుకు ఇప్పుడు అంది. ఎవరున్నారు? మా అక్క అన్నయ్య ఇద్దరు అమెరికాలో ఉంటున్నారు. అంత దూరం నుంచి ప్రతి సెలవులకి రాలేదుగా. వచ్చినా ఇప్పుడు అమ్మమ్మ గారింట్లో పెరడు తోట ఎక్కడున్నాయి? ఇల్లు అమ్మేసి అపార్ట్మెంట్స్కి వెళ్ళిపోయారు చూసుకోలేక. ఇద్దరు ముసలి వాళ్ళు అయిపోయారు కదా. అప్పుడు మా అమ్మమ్మకి 6 పిల్లలు, దొడ్డమ్మలు, పిన్నులు, మామయ్యలు అందరూ సెలవులకి పిల్లలతో వచ్చేవాళ్ళు. ఆ రోజుల్లో ఇప్పుడు ఎలా ఉన్నాయి? శృతి కళ్ళలో అసూయ. ఎంత బాగుండేదో కదా అమ్మ. అందరూ వచ్చి సరదాగా పిల్లలు ఆడుకోవడం, మీరంతా ఎంత లక్కీ. నాకే ఎవరూ లేరు ఆడుకోవడానికి అంది. అమ్మమ్మ గారి ఇల్లు ఎందుకు అమ్మేశారు? మేం పిల్లలం ఆడుకోవడానికి లేకుండా అంటూ నిలేసింది. అసలు చెట్లు లేకుండా మన అపార్ట్మెంట్స్ ఎందుకు కట్టారు అంది. ఏం చేస్తారు తల్లి, జనం ఎక్కువైపోయి
ఉండడానికి చోటు లేక ఇల్లు కూల్చేసి ఆ చోటులో 50 ఇళ్ళు కడుతున్నారు. ఇంకా చెట్లకి చోటేది? మరి ఆ ఉడతలు, చిలకలు, పిట్టలు అన్నీ ఎక్కడికి పోతున్నాయి? అవి ఎక్కడికి పోయాయి? ఎక్కడుంటున్నాయి అని అడిగింది. చెట్లున్న చోటు వెతుక్కుంటూ పల్లెలకి, లేకపోతే అడవులకి పోయి ఉంటాయి. పిచ్చుకలు లాంటివి ఇంటి చూదులో గూడు కట్టేవి. ఇప్పుడు అసలు అవి కనపడడమే లేదు. అంతరించిపోయాయి కాబోలు. అమ్మా, మనం కూడా ఏదన్నా పల్లెటూరు పోదామా? ఆశగా అడిగింది కూతురు. ఎలా వెళదాం? నీకు మంచి స్కూలు, నాకు ఆఫీసు అన్నీ చిన్న ఊర్లలో ఉండవు. ఈసారి ఏదన్నా సెలవులకి ఎక్కడన్నా తీసుకెళ్తాలే ఊరడింపుగా అంది. ప్రామిస్ అంది. కూతురు చెయ్యి ప్రేమగా నొక్కి ప్రామిస్ అంది కీర్తన. నిజంగా ఎంత మంచిదైపోయింది. పాపను ఎత్తుకొని అమ్మమ్మ గారింటికి వెళ్ళినప్పుడు వీడియో కెమెరాతో షూట్ చేసింది. పాప పెద్దదైతే తన తాతగారిల్లు, పల్లెటూరు ఎలా ఉంటాయో చూపాలని. ఇప్పుడు ఇంకా ఈ తరం పిల్లలు ఆవు దూడలని, ఉడతలని, పక్షులని, పొలాలని, చెట్లు చేమలని అన్నీ సీడీలలో చూసి ఆనందించాల్సిందే మరి. ఏమిటి ఏ రోజంతా పిచ్చెక్కినట్లు చెట్లు, పుట్టలు, పక్షులు, పిల్లులు, ఆవులు, గేదెలు ఫోటోలు తీస్తున్నావు? మాట మంతి లేదు, కెమెరా పట్టుకొని తిరుగుతున్నావు అంటూ అమ్మమ్మ కేకేసింది. ఉండు అమ్మమ్మ, పాప పడుకుంది. ఇవన్నీ ఎందుకు తీస్తున్నానో తెలుసా? పాప పెద్దదయ్యాక అమ్మమ్మ గారి ఇల్లు, ఊరు, తోటలు అవి ఇవి చూపించొద్దా మరి అంది. అంటే ఫోటోలో చూపిస్తావా? మళ్ళీ రానే రావేమిటి? లేకపోతే మళ్ళీ నీవు వచ్చేసరికి మేము ఉండమనా అమ్మమ్మ అంది. ఏమో, మళ్ళీ ఎప్పుడవుతుందో. ఇండియా వచ్చినా ఈ ఊరు వచ్చే వీలుంటుందో లేదో అంది. ఏమో తల్లి, ఈ అమెరికా ఉద్యోగాలు, మొహాలు చూసుకోవడమే అపురూపం అయిపోతుంది. ఏదో కూతురిని చూపించాలని ఈ ముసలి వాళ్ళ దగ్గరికి వచ్చావు, అంతే చాలు. అప్పుడే నిద్రలేచిన ముని మనవరాలిని ఆప్యాయంగా లేపి ఎత్తుకుంది. పాప చూసావా ఎంతసేపు నిద్రపోయిందో? పిల్లలకు పాలు నీళ్ళే బలం. చక్కగా నూనె మర్దన చేసి నలుగు పెట్టి వేడి వేడి నీళ్లు పోస్తే వాళ్ళకి ఒళ్ళు నొప్పులు అని లేకుండా తేలికగా ఉండి వల్లరగకుండా పడుకునేవారు ఇదివరకు పిల్లలు. మీరేదో బేసిన్లో నీళ్ళలో గిన్నెలు కడిగినట్టు సబ్బు పామి తోలి చేస్తున్నారు. నిజమే ఆ మాట. అమ్మమ్మ స్టూలు వేసుకొని కూర్చొని వెంకటమ్మ కాళ్ళ మీద పాపని పడుకోబెట్టి నూనెతో పామి మాలిష్ చేసి నలుగు పిండితో నలుగు పెట్టి వేడి వేడి నీళ్లు పొట్ట మీద ఒక బాల్చీడు, వీపు మీద ఒక బాల్చీడు రుద్ది పోయించింది. అలవాటు లేక పాప గొల్లున ఒకటే ఏడుస్తుంటే అమ్మమ్మ ప్లీజ్ అమ్మమ్మ, పాప ఏడుస్తుంది, అంత గట్టిగా రుద్దొద్దు బాబోయ్, అంత వేడి నీళ్లు వద్దు అని గోల పెడుతుంటే, ఉండవే తల్లి, నీ కూతురికి ఏం కాదు, ఆ పూచి నాది అంటూ స్నానం చేయించి సాంబ్రాణి పొగ వేసి పౌడర్ అద్ది పల్చటి గౌను వేస్తే చేతుల్లోనే సొమ్మసిల్లినట్టు నిద్రపోయింది. ఆ పడుకోవడం 3 గంటలు పడుకుంది. లేచాక నవ్వుతూ చేతిలో వాలిపోయింది. ఎంత ఫ్రెష్గా ఉందో, ఎంత కమ్మని వాసనొచ్చేస్తుంది. ఆకలి మీద సీసాడు పాలు గటగట తాగేసింది. సీసాడు పాలు 3 సార్లు బలవంతంగా తాగేది రోజు. పాపని ఎత్తుకున్న అమ్మమ్మ తాతగారి ఫోటోలు తీసింది. నిజమే అమ్మమ్మ, పాప ఆవుదావుదమని పాలన్నీ తాగేసింది. ఎప్పుడూ లేదిలా. కమ్మటి వాసనొస్తున్న కూతురిని ముద్దు పెట్టుకుంటూ అంది. ఒక వారం రోజులుండు, నీ కూతురిని బంతిలా చేసి పంపిస్తాను. 2 రోజులు అనుకున్నది 5 రోజులుండిపోయింది. వచ్చిన చుట్టాలందరి ఫోటోలు తీసింది. ఈరోజు పాపకి అవన్నీ చూపిస్తుంటే పాత స్మృతులు పైకి వచ్చాయి. అమ్మమ్మ అన్నట్టే మళ్ళీ ఇంకా ఆ ఊరు వెళ్ళలేదు. తర్వాత ఏనాటికి తాతగారు కూర్చున్నవారు కూర్చున్నట్టే పోయారు. మరో ఏడాదికి అమ్మమ్మ మామయ్యలు అమెరికా నుంచి వచ్చి పొలం, ఇల్లు అంతా అమ్మి డబ్బుకు పంచుకుపోయారు. ఫోటోలే మిగిలాయి. తర్వాత శృతి తీరికున్నప్పుడల్లా ల్యాప్టాప్ పెట్టుకొని ఆ సీడీని చూస్తూ మురిసిపోయేది. చూసినప్పుడల్లా ఒక్కో ప్రశ్న, ఒక్కో సందేహం. మమ్మీ, మీ చిన్నప్పుడులా ఇప్పుడెందుకు మీరంతా కలవడం లేదు? సెలవులకి రావచ్చు కదా
అందరం అమ్మమ్మ గారింటికి వెళ్ళొచ్చు కదా! ఎలా కుదురుతుంది? మా మా అక్క, అన్న అమెరికా నుంచి రావాలంటే బోలెడు ఖర్చు. వాళ్ళ పిల్లలకి సెలవులు, వీళ్ళ పిల్లలకి సెలవులు దొరకాలి కదా! అంత దూరం నుంచి రావాలంటే ఎంత ఖర్చు? అమెరికాలో ఎందుకు ఉండడం? మన ఇండియాలోనే వచ్చేయొచ్చు కదా! మంచి ఉద్యోగాలు, మంచి జీతాలు. ఇండియాలో అంత డబ్బులు ఇవ్వదని రాదు ఎవరు. మరి మనం ఎందుకు వచ్చేసాం? మన సంగతి వేరు. నేనొక్కదాన్ని నిన్ను చూసుకోలేక వచ్చేసాను. అక్కడ పనివాళ్ళు దొరకరు కదా! ఇక్కడ మంచి ఉద్యోగం దొరికింది. అందుకే వచ్చేసాను. మరి డ్యాడీ ఉండేవారు కదా! దానికి నీవు డ్యాడీని వదిలేసి వచ్చేసావు. మరి డ్యాడీ మనతో ఎందుకు రాలేదు? ఇదివరకు 2, 3 సార్లు అడిగిన ప్రశ్న మళ్ళీ అడిగింది. ఆయనక్కడ ఉద్యోగం వదలడానికి ఇష్టం లేక రాలేదు అంటూ ముభావంగా అని ల్యాప్‌టాప్ ఇంకో దృశ్యం చూపిస్తూ, చూశారా మీ మామయ్య పెళ్లి ఫోటో. హూస్టన్‌లో ఉండాడు కదా మురళి అన్నయ్య. 2 ఏళ్ల క్రితం ఇండియా వచ్చాడు. వాడి పెళ్లి. వనజ ఆంటీ చూశావా? పెళ్లి కూతురు గదా ఎన్ని నగలేసుకుందో. ఇదిగో ఇది వడ్డానం, వంకీలు ఇవన్నీ నాకు మా అమ్మ చేయించింది. నీకిచ్చేస్తాను నీ పెళ్ళికి. మాట మార్చి చెబుతుంటే 7 ఏళ్ల శృతి మొహంలో సంతోషం, సిగ్గు. ఇండియా వచ్చిన ఈ 2 ఏళ్లలో శృతి చాలా తెలుసుకుంది. శృతి పెద్దదవుతుంది. స్కూల్ పిల్లలు, టీవీ సీరియల్స్, వంటామె నరసమ్మ, పని మనిషి సీతాలతో మాట్లాడి తెలుగు బాగా నేర్చుకుంది. మా ఫ్రెండ్స్ అందరికీ డాడీలు, మమ్మీలు కలిసి ఉన్నారు. నాకే డాడీ లేదు. డాడీని వచ్చేయమను మమ్మీ. ఓ రోజు స్కూల్ నుంచి వచ్చి అలిగి కూర్చుంది. ఆయన రారమ్మా, ఎన్నోసార్లు చెప్పా నీకు. కీర్తన విసుగ్గా అంది. అయితే మనమే వెళదాం అంది. అది కుదరదు శృతి, నీవు చిన్నపిల్లవి. నీకిప్పుడు ఎన్ని చెప్పినా అర్థం కాదు. నాకన్నీ తెలుసు. నీవు అబద్ధాలు చెప్తున్నావు. డాడీ నీవు డైవర్స్ తీసుకున్నారు కదా అని అడిగింది. మా ఫ్రెండ్స్ అన్నారు. మీ మమ్మీ నీవు ఒంటరిగా ఉన్నావంటే మమ్మీ డాడీ విడిపోయారన్నమాట. లేకపోతే ఈ 2 ఏళ్లలో మీ డాడీ ఒక్కసారన్నా వచ్చారా? నీతో మాట్లాడారా అని అడిగారు. నీవు నా దగ్గర ఎందుకు దాస్తున్నావు ఇదంతా అంటూ నిలదీసింది. ఈ కాలం పిల్లలకి చాలా తెలివితేటలున్నాయి. మంచి ఎక్స్‌పోజర్ ఉంది. చిన్న విషయాలు చూసి నేర్చుకుంటారు. ఇలాంటి పిల్లలకి నిజం చెప్పడం నయం అనుకుంది కీర్తన. సరే నీవిప్పుడు కాస్త పెద్దయ్యావు. నీకన్నీ తెలుసు అన్నావు కదా! అవును డాడీ నేను డైవర్స్ తీసుకున్నాం. ఆయన ఇంక మన దగ్గరికి రారు అంది. ఎందుకు? ఎందుకు డైవర్స్ తీసుకున్నారు అని అడిగింది. మా ఇద్దరికీ సరిపడలేదు. రోజు కొట్టుకుంటూ, తిట్టుకుంటూ మనశ్శాంతి లేకుండా కలిసి బతకలేం అని. అంటే డాడీ నిన్ను తిట్టారా? కొట్టారా? మరో ప్రశ్న. తిట్టడం, కొట్టడం కాదు. మనుషులు కలవకపోతే ఒకరినొకరు సాధించుకుంటూ ఎదమొహంలా బతకడం కుదరదు కాస్త కఠినంగా అంది. సాధించడం అంటే నీవు నన్ను పాలు తాగు అని కేకేస్తావు. ఈ షూస్ అక్కడ ఎందుకు పడేశావు అని తిడతావు. టీవీ అస్తమాను చూడకని కేకలు పెడతావు. షాంపూ చేసుకో, పళ్ళు బాగా బ్రష్ చేసుకో అంటూ ప్రతిదానికి వెంటపడి సాధిస్తూనే ఉన్నావు కదా! మరి నన్ను వదిలేసి వెళతావా ఏదో ఓ రోజు? సూటిగా కళ్ళల్లోకి చూసి అంది. కీర్తన తెల్లపోయి చూసింది. అయితే నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలా? నీ చిన్నప్పుడు అమ్మమ్మ, తాతగారు కోపం వచ్చి కేకలేస్తే ఇల్లు వదిలి వెళ్ళిపోయావా? నిలేసినట్టు అడిగింది. ఆ ధోరణికి విస్తుపోయింది కీర్తన. 7 ఏళ్ల పిల్ల ఎలా అడుగుతుంది? కోపంతో ఎర్రబడింది మొహం. శృతి ఏమిటా పెద్ద మాటలు? పిల్లలు పిల్లల్లా ఉండాలి. నేనేం చెప్పినా నీకు అర్థం కాదు అంది. చెప్పు, అర్థమయ్యేటట్టు చెబితే వింటాను అంటూ శృతి రెచ్చగొట్టింది. చూడు తల్లి, పిల్లలు, తండ్రి ఈ సంబంధాలు వేరు. భార్యాభర్తల సంబంధాలు వేరు. ఎందుకు వేరు? నేను ఏం చేసినా ఊరుకుంటావు. మీ అమ్మ నాన్న కేకేసినా సహిస్తావు. మరి డాడీ దగ్గర అలా ఉండవచ్చు కదా! డైవర్స్ తీసుకోవడం ఎందుకు? కీర్తన నిస్సహాయంగా చూసింది. ఎలా చెప్పి కూతురిని నమ్మించాలో అర్థం కాలేదు. డాడీకి సారీ చెప్పి పిలువు, వస్తారు పంతంగా అంది. శృతి, నీకు చెబితే అర్థం చేసుకోవు. ఆయన మళ్ళీ పెళ్లి చేసుకున్నారు. ఇంకా ఆయనకి నాకి ఏ సంబంధం లేదు నిర్కర్షంగా చెప్పింది. శృతి అటాచురాలైనట్టు చూసింది. తల్లి వంక కోపంగా చూసి విసురుగా లోపలికి వెళ్ళిపోయింది. మరో రాఖీ పౌర్ణమి.
టీవీలో అన్నయ్యలకి, అక్క చెల్లెళ్ళకి రాఖీ కట్టడం చూసింది. పోనీ సరే డాడీ లేదు. నేనొక్కర్తినే ఉన్నాను. నాకు తమ్ముడు కావాలి. తెచ్చి ఇవ్వు ఆడుకుంటాను. రాఖీ కడతాను. నా బొమ్మలన్నీ ఇస్తాను. మేమిద్దరం కలిసి గేములు ఆడుకుంటాం. నాకు ఎవరూ లేదు. బోర్ కొడుతుంది. చిన్నప్పుడు నీకు నీ బ్రదర్స్ ఉన్నారు. మీరంతా సరదాగానే ఆడుకునేవారు. నాకొద్దా మరి? సూటిగా అడిగింది. తమ్ముడు ఎలా వస్తాడే? ఇదేం బొమ్మ కొనడానికి? నవ్వింది కీర్తన. ఏం నీ పొట్టలోంచే గదా వస్తారు పాపాయిలు. టీవీలో చూశాగా. ఓ పాప వాళ్ళమ్మ పొట్ట చేత్తో ముట్టుకు చూసింది. తర్వాత పాపాయిని అమ్మ ఒళ్ళో పడుకోబెట్టింది. ఆ తర్వాత పాపాయిని అమ్మ ఒళ్ళో పడుకోబెట్టింది వాళ్ళమ్మ. కీర్తన నిస్సహాయంగా చూసింది. పాపాయిలు ఉత్తినే అలా పొట్టలోంచి వచ్చేయదు. డాడీలు లేకుండా పాపాయిలు రాదు. శృతి ఆశ్చర్యంగా అర్థం కానట్టు చూసింది. సరే అయితే ఇంకో డాడీని తీసుకురా అంది. బాగుంది. చాలా బాగుంది నీ వరస తల్లి. ఇంకో డాడీ నాకు మొగుడవ్వచ్చు. కానీ నీకు డాడీ కాలేదే. ఎలా చెప్పాలే నీకు? కీర్తి మనసులో విసుక్కుంది. శృతి అదంతా జరిగే పని కాదు. ఊరికే పిచ్చి మాటలు మాట్లాడకు. అప్పుడే నీవు డాడీ ఉన్నప్పుడే ఇంకో పాపాయిని తేవలసింది. ఈ పాటికి చక్కగా నాతో ఆడుకునేది. అప్పుడెందుకు ఊరుకున్నావు? అందరికీ ఇద్దరి ముగ్గురు పిల్లలు. సరే ఈ ఉద్యోగాలతో ఒంటరిగా ఒక పాపను పెంచేసరికి తాతలు దిగి వచ్చారు. ఇంకో పిల్ల కూడానా? ఇదివరకు ఆడవాళ్ళకి ఉద్యోగాలు ఉండేవి కాదు. పిల్లల్ని కని సావకాశంగా పెంచేవారు. ఇప్పుడు ఆడవాళ్ళకి ఉద్యోగాలు చేస్తూ పిల్లల్ని పెంచడం కష్టమవుతుంది. కీర్తన సంజాయిషి ఇచ్చింది. ఉద్యోగం మానేయాల్సింది తప్పు నీదే అన్నట్టు అంది. అవును, ఉద్యోగం మానేసి తిక్క మొగుడుతో కాపురం చేసి ఇంకో పిల్లను కనుంటే తన పాట్లు తన గతి ఏమయ్యేది? స్వాభిమానం చంపుకొని 6 ఏళ్ళు గడిపింది మారతాడన్న భ్రమతో. ఓ 2 ఏళ్ళు పిల్లలు కనే సౌలభ్యమే కుదరలేదు. జీవితంలో స్థిరపడటానికి టైం ఉంది. కావాలనుకున్న ఓ ఏడాది పట్టింది గర్భం రావడానికి. పురుడు, చంటిపిల్ల, చాకిరీ, భర్త సహకారం లేక ఎంత నరకం చూసింది. ఉద్యోగంలో చేరాల్సిన సమయం. పిల్లని క్రెస్టులో ఉంచడం, తీసుకురావడం పని ఎంత చేసినా తృప్తి లేని భర్త. ఆ సాధింపు, ఆ కోపాలు, ప్రాణం విసిగెత్తి ఓర్పు ఆఖరి మెట్టుకు చేరాక 4 ఏళ్ల పాపతో ఇండియా వచ్చేసింది. భర్తకు విడాకులు ఇచ్చి కొత్త జీవితాన్ని ఓ కొలిక్కి తీసుకువచ్చే వరకు అమ్మా నాన్న సహాయం ఉండబట్టి నిలదొక్కుకుంది. మళ్ళీ కొత్త ఉద్యోగం, కొత్త చోటు. పల్లెటూరి నుంచి తెచ్చుకున్న పనమ్మాయి సీతాలు సహాయంతో పాపను పెంచుకుంటూ ఒంటరి అయినా కనీసం ప్రశాంతంగా బతకగలిగింది గత 2 ఏళ్ల నుంచి. ఇప్పుడు పాపకి కాస్త జ్ఞానం వచ్చి చుట్టూ ఉన్న పిల్లలని చూసి తెలుసుకుని వేసే ప్రశ్నలకి జవాబివ్వడం ఎంత కష్టమవుతుంది. పాప పెద్దయ్యాక ఎలాగో తండ్రి ప్రస్తావన వచ్చి అడుగుతుందని తెలుసు. కానీ ఇంత చిన్నప్పుడే ఇలా నిలదీస్తుందని ఎదురు చూడలేదు. నీకెలా చెప్పాలే? నీకెలా చెబితే అర్థమవుతుంది? అంటూ కీర్తన విలవిలలాడిపోయింది. శృతి ఈ మధ్యన చాలా మూడీగా తయారవుతుంది. మాటలు తగ్గించేసింది. బొమ్మలతో ఆడుకోవడం మానేసింది. స్కూలు, హోంవర్క్ చేసుకొని టీవీ ముందు కూర్చుంటుంది. పలకరిస్తే 10 మాటలకి ఓ మాట జవాబు చెప్తుంది. టీవీ చూడకపోతే ల్యాప్టాప్లో చూసిన దృశ్యాలే చూస్తుంటుంది తల్లి మీద అలిగినట్టు. ఇదివరలా స్కూలు సంగతులు, టీవీలో చూసిన దృశ్యాలు, ఏ విషయం మాట్లాడడం లేదు. శృతి ఏమిటలా ఉన్నావు? ఎన్నిసార్లు అడిగినా జవాబివ్వకుండా పెద్ద కళ్ళని మరింత పెద్దవి చేసి తల్లిని మింగేసేటట్టు చూస్తుంది. మరీ గట్టిగా ఓ రోజు అడిగితే ఎలా ఉండాలి మరి? నాకెవరున్నారు ఆడుకోవడానికి, మాట్లాడడానికి? నీవు ఆఫీసు నుంచి రాత్రి అయ్యాక వస్తావు. నాకు అప్పుడు నిద్ర వస్తూ ఉంటుంది. ఇంట్లో సీతాలు, వంట అవ్వతో ఏం మాట్లాడాలి? ఏ గేమ్స్ ఆడుకోవాలన్నా ఎవరూ లేదు అంటూ గట్టిగా అరిచింది. నిజమే, అపార్ట్మెంట్స్లో శృతి ఈడు పిల్లలు ఎవరూ లేదు. కాలేజీ పిల్లలు, లేకపోతే మరీ చిన్న పిల్లలు, ఉద్యోగాలు చేసే అమ్మాయిలు, 3 రిటైర్ అయిన ముసలివారు. పక్కింటి స్వీటీ అక్క దగ్గరికి కాసేపు వెళ్ళొచ్చు కదా. స్వీటీ ఇంజనీరింగ్ చదువుతున్నా అప్పుడప్పుడు కాసేపు స్వీటీతో మాట్లాడుతూ ఉంటుంది. తనెప్పుడు కంప్యూటర్ ముందు కూర్చుంటుంది. లేకపోతే సెల్ ఫోన్ పట్టుకుంటుంది. వెళ్ళి ఏం చేయాలి? బాగుంది వరస. నన్నేం చేయమంటావు? ఇప్పుడు అందరూ ఎవరి లైఫ్లో వాళ్ళు బిజీ. మనకి మనమే కాలక్షేపం వెతుక్కోవాలి. కీర్తనకి శృతి ఒంటరితనం అర్థమవుతున్నా ఏం చేయగలదు?
ఆ సీడీ చూపించి తప్పు చేశానా అని అనుకుంది. శృతి నీకు ఆడుకోవడానికి తమ్ముడు కావాలా? చెల్లెలు కావాలా? ఓ రోజు ఆఫీస్ నుంచి వచ్చి తనతో మాట్లాడకుండా అలక సాగిస్తున్న శృతిని పక్కన కూర్చోపెట్టుకుని అడిగింది. శృతి కళ్ళల్లో మెరుపు. తల్లి కడుపు వైపు చూసి నిజంగా పాపాయి వస్తుందా? ఆశగా తల్లి పొట్ట మీద చెయ్యి వేసింది. కీర్తన నవ్వి చెప్పు మరి తమ్ముడా చెల్లెలా? శృతి ఓ క్షణం ఆలోచించి చెల్లి వద్దు, తమ్ముడైతే రాఖీ కట్టవచ్చు. ఆడపిల్లని నేనున్నానుగా, తమ్ముడే కావాలి. ఎప్పుడొస్తాడు తమ్ముడు? ఆరాటంగా అడిగింది. వస్తాడు, అడిగిన వెంటనే రాదు పాపాయిలు. టైం పడుతుంది అంది. నిజంగా అంటున్నావా? ప్రామిస్ అంది. కూతురి చెయ్యిలో చెయ్యి వేసి ప్రామిస్. మరి ఇంకా నువ్వు సంతోషంగా ఉండాలి మరి. తమ్ముడు వచ్చాక నువ్వు బాగా చూసుకోవాలి, ఆడించాలి. నేను ఇంట్లో లేనప్పుడు సీతాలు సహాయంతో నువ్వే చూసుకోవాలి అంది. ఓ ఎస్, నేనే అన్నీ చేస్తా. పాలు పడతా, బొమ్మలన్నీ ఇచ్చేసి ఆడిస్తా, రాఖీ కడతాను సంబరంగా అంది. కూతురి మొహంలో ఆనందం చూశాక తన నిర్ణయం సరైనదే అనిపించింది కీర్తనకి. 6 నెలల తర్వాత ఓ ఆదివారం ఉదయం కారులో వెళ్ళి ఓ 3 ఏళ్ల బాబుని వెంట పెట్టుకొచ్చింది కీర్తన. శృతి సంభ్రమంగా చూసి చిన్న పాపాయి కదా, ఇంత పెద్ద బాబా, నీవు ఒళ్ళో పడుకోబెట్టుకొని వస్తావనుకున్నాను అంది ఆశ్చర్యంగా. నీతో వెంటనే ఆడుకుంటాడని పెద్ద బాబుని తెచ్చాను. నిన్ను ఇప్పుడే అక్క అంటాడు. నీతో ఇప్పుడు ఆడుకుంటాడు, చక్కగా రా, ఇలా రా అంటూ శృతిని పక్కన పడుకోబెట్టి బాబు చేతిలో చెయ్యి పెట్టింది. బితుకు బితుకుమని కొత్త చోటుని వింతగా చూస్తూ పెద్ద కళ్ళని అమాయకంగా అటూ ఇటూ తిప్పుతున్న బాబుని చూసి, అమ్మా ముద్దుగా ఉన్నాడు కదమ్మా, బాగున్నాడు కానీ సన్నగా ఉన్నాడు. అమ్మో ఎంత పెద్ద జుట్టో అంది సంబరంగా. మన ఇంటికి వచ్చాడు కదా, మనం బాగా చూసుకుంటే చక్కగా బొద్దుగా తయారవుతాడు. మంచి పేరు పెట్టుకుందాం మనం అంది. చిన్ని కృష్ణుడిలా ఉన్నాడు, వంశీ అందామా అంది శృతి. ఆ మంచి పేరు, అలాగే పిలుద్దాం. రా మరి ఒళ్ళో కూర్చోపెట్టి బాబుతో పెట్టుకొని బాబుతో మాట్లాడాడు. శృతి అపురూపంగా బాబుని ఒళ్ళో పెట్టుకొని వంశీ నీ పేరు బాగుందా, నన్ను అక్క అను అంటూ బాబుతో మాటల్లో పడిపోయింది. ఆ కళ్ళల్లో మెరుపు ఆనందం చూసి కీర్తన నిశ్చింతగా నిట్టూర్చింది. శృతి సారీరా, నీకు ఆ చెట్లు చేమలు పూల తోటలు పళ్ళ తోటలు ఆవు దూడలు ఉడతలు చిలకల గూళ్ళు పక్షి గూళ్ళు చిలక కొరికిన జామ పళ్ళ రుచి కజిన్స్తో ఆడుకునేందుకు ఎవరిని తెచ్చివ్వలేను. మేం గడిచిన బాల్యాన్ని మీకు ఇవ్వలేమని మమ్మల్ని క్షమించమ్మా అనుకుంది. నీకు ఇయ్యగలిగింది ఇంతే తల్లి అని అనుకుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.